మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. 2023లో ఆయన ఆల్ ఇండియా ర్యాంకర్లో 780 సాధించారు. ఇంకా నాకు సరిపోదు అంటూ ఆయన మరొకసారి రాశారు. ఆయన పట్టుదలకి భగవంతుడు సహకారం, ఆయన కృషికి అతని తల్లిదండ్రుల ఆశీస్సులు చేదోడు వాదడుగా ఉండడంతో ఈసారి 2024లో 350 ర్యాంక్ సాధించారు. ఇంకా సరిపోదా శనివారం సినిమా లాగా ఇంకా సరిపోలేదు మీకు, ఇంకా పట్టుదల ఇంకా కసిగా చేసి మొత్తం ఈ జర్నీ అంతా ఎలా సాగింది? జర్నీ నేను బేసిక్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది ముందు నేను ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యి తర్వాత మంచి సర్జన్ అవ్వాలనుకునేది. ప్రిపేర్ అవుతున్నా మా నాన్నగారు మధ్యలో కాలం చల్లటం, సో కానిస్టేబుల్కి జాయిన్ అవ్వటం ఆయన అయిష్టంగా మీకు అమ్మ నాయన ఇద్దరు లేరు, నేను ఒక్కదాన్నే, సో అనుకోని అనివార్య సంఘటనలు కొన్ని జరిగింది. సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వచ్చేయటం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనిషి ప్రతి 2 ఆస్పెక్ట్ మనం టచ్ చేయకూడదండి. రైట్ ఫ్రమ్ చిన్న వర్క్ చేసే డైలీ వేజ్ లేబర్ దగ్గర నుంచి కూడా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వరకు అయినా అన్ని ప్రొఫెషన్స్ ఈక్వల్లీ నోబుల్ అండి. సో ఎందుకంటే హర్ట్ చేయకూడదు. ఒకటి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, రెండోది ఈగో. అవతల మనిషి ఈగోను మనం హర్ట్ చేయకూడదు. సో ఈ 2 ఆస్పెక్ట్ని నన్ను అక్కడ హర్ట్ చేసినట్టుగా అనిపించింది. సో ఫస్ట్ అటెంప్ట్ మీరు 780 అది రాగానే మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో ఆ ఆఫీసర్ ఏమన్నారు? సో ఫ్రాంక్లీ నేనైతే ఆఫీసర్ని అప్రోచ్ అవ్వలేదండి. ఒకటి. రెండోది నాకు గతంలో మనం ఎప్పుడు కూడా గతించినటువంటి పేజీలు వాటిని మళ్ళీ తిప్పడానికి మనం వెళ్ళకూడదు నా ఉద్దేశం. 350 ర్యాంక్ రాగానే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా? సో ఫ్రాంక్ అయితే సార్ ఈసారి నేను నిష్కామకర్మ చేశాను. అసలు తక్కువ ప్రిపరేషన్ అనేటువంటిది, కానీ దట్ ఈజ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఆ రైట్ డైరెక్షన్ జరగడం వల్ల. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అంటూ ఓ సినీ పాటని నిజం చేశారు ఓ కుర్రాడు. ఆయన తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ చేసిన అవమానానికి పట్టుదలగా సివిల్స్ రాయాలి అని ఒక పట్టుదలతో ముందుకొచ్చారు. ఆయన సంకల్ప బలం ఎంత స్థాయికి వచ్చిందంటే 2023లో ఆయన ఆల్ ఇండియా ర్యాంకర్లో 780 సాధించారు. కానీ ఇంకా నాకు సరిపోదు అంటూ ఆయన మరొకసారి రాశారు. ఆయన పట్టుదలకి భగవంతుడు సహకారం, ఆయన కృషికి అతని తల్లిదండ్రుల ఆశీస్సులు చేదోడు వాదడుగా ఉండడంతో ఈసారి 2024లో 350 ర్యాంక్ సాధించారు. ఆయనే ఉదయ్ కృష్ణారెడ్డి, ప్రస్తుతం ఏఆర్లో 350 సాధించిన వ్యక్తి. ఆయన ఈ వారం మన గెస్ట్. ఒక వ్యక్తికి ఖచ్చితంగా పట్టుదలంటే ఏ స్థాయికి వెళ్ళొచ్చు, ఒక ఛాలెంజ్ విసిరితే సినిమాలో కాదు బయట కూడా నిజం చేసి చూపించవచ్చు అనే దానికి రోల్ మోడల్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు. అనేటికి 750 సాధించను, తర్వాత 350 సాధించడానికి ఆ గట్స్ ఎలాగ వచ్చాయి, ఈసారి ఖచ్చితంగా సాధించవచ్చు అని ఆ పట్టుదలకి వచ్చిందన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిపార్ట్మెంట్లో ఒక సీఏ చేసిన అవమానానికి పట్టుదలగా ఖచ్చితంగా రావాలరా అనుకుని వచ్చారు. ఎలాంటి కృషి లేకపోయినా, అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగులో చదువుకొని వచ్చిన మీరు 780 ర్యాంక్ సాధించారు. ఇంకా సరిపోదా శనివారం సినిమా లాగా ఇంకా సరిపోలేదు మీకు, ఇంకా పట్టుదల ఇంకా కసిగా చేసి అంటే ఐపీఎస్ సాధించాలి, ఐపీఎస్కి 780 ర్యాంకు సూట్ కాదు అనుకొని మరొకసారి రాశారు. ఈసారి 350 ర్యాంక్స్ అంటే ఖచ్చితంగా ఐపీఎస్ సాధిస్తారు. అంటే ఆ ధైర్యం ఎలాగొచ్చింది? ఫస్ట్ టైమే పెద్ద ధైర్యం సాహసం చేశారు. ఉద్యోగం రాజీనామా చేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని అది కూడా బయటకు వచ్చి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా 780 రావడం, మళ్ళీ అది కూడా సరిపోతుందని మరొకసారి 350 రాయడం, 350 సాధించడం. మొత్తం ఈ జర్నీ అంతా ఎలా సాగింది? మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక పొలిటిక్స్ సపోర్ట్ లేదు, బ్యూరోక్రాట్ సపోర్ట్ లేదు, కేవలం మీ కృషి. ఆ జర్నీ ఎలా చెప్పండి ఒకసారి. సార్ ఈ జర్నీ నేను బేసిక్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది ముందు నేను ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యి తర్వాత మంచి సర్జన్ అవ్వాలనుకునేది. సో ఫ్యామిలీ కండిషన్స్ అకామిడేట్ చేయలేదు.
సో తర్వాత నేను సివిల్స్ చదువుదాం అని చెప్పి ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్నా. మా నాన్నగారు మధ్యలో కాలం చల్లటం, సో కానిస్టేబుల్కి జాయిన్ అవ్వటం ఆయన అయిష్టంగానే, నాకు ఇష్టం లేదు. సో మా నాయనమ్మ గారు ఉండి, నీకు అమ్మ నాయన ఇద్దరు లేరు, నేను ఒక్కదాన్నే, సో ముసలామని నేను ఎంతకాలం చేసేది, సో అందుకని జాయిన్ అవ్వమని చెప్పారు. సో ఆ జాయిన్ అవటం ఏమైందంటే, నేను 19 ఇయర్స్కి నాకు కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. నేనేమనుకున్నాను, సివిల్స్కి ఇంకా టైం ఉంది, సో 2 ఇయర్స్ నేను ప్రిపేర్ అవుతాను అనుకున్నాను. బట్ ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్ హై డిమాండింగ్ జాబ్, టైం అండ్ ఎనర్జీ అంతా. సో ఆ 2 ఇయర్స్లో ఎగ్జిట్ అవుదాం అనుకునేది కాస్త 6 ఇయర్స్ అయిపోయింది. సో నా ప్రైమ్ టైం అంతా అక్కడే ఇది అవటం అయింది. యా, అయితే ఈ క్రమంలో మనం ప్రిపేర్ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఇప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తుల్ని కలుస్తుంటాం, రకరకాలైనటువంటి మెంటాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అనుకోని అనివార్య సంఘటనలు కొన్ని జరిగి, సో ఇన్సిడెంట్ వల్ల నేను ట్రిగ్గర్ అయ్యి, సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వచ్చేయటం జరిగింది. ఆ ఇన్సిడెంట్ సార్ ఒకసారి రివీల్ చేయండి మరొకసారి. సో ఆ ట్రిగ్గర్ అయ్యే విషయం అంటే మీకు అందరికీ తెలిసిందే అండి, లాస్ట్ టైం కూడా మీకు చేయటం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే మనిషి ప్రతి 2 ఆస్పెక్ట్ మనం టచ్ చేయకూడదండి. 2 ఆస్పెక్ట్స్ని, అది మీరు ఏ మనిషి అయినా, రైట్ ఫ్రమ్ చిన్న వర్క్ చేసే డైలీ వేజ్ లేబర్ దగ్గర నుంచి కూడా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వరకు అయినా అన్ని ప్రొఫెషన్స్ ఈక్వల్లీ నోబుల్ అండి. సో ఎందుకంటే సిస్టంలో ఎవరు ఎక్కడ ఫంక్షనింగ్ ఆగిపోయినా కానీ అంతా సిస్టమ్ అనేటువంటి ప్యారలైజ్ అవుతుంది. సో 2 ఆస్పెక్ట్ మనం టచ్ చేయకూడదు, అంటే హర్ట్ చేయకూడదు. టచ్ చేయటం అనేకంటే కూడా, ఒకటి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, రెండోది ఈగో, అవతల మనిషి ఈగోని మనం హర్ట్ చేయకూడదు. సో ఈ 2 ఆస్పెక్ట్ని నన్ను అక్కడ హర్ట్ చేసినట్టుగా అనిపించింది. సో దెన్ అట్లా మనకి ఆత్మాభిమానం మన ఆత్మగౌరవం అనేటువంటి నిలబడినప్పుడు, అండ్ మన ఈగోని హర్ట్ చేసినప్పుడు, సో ఎవరికి కూడా ఆ సిచ్యువేషన్లో కానీ ఆ వాతావరణంలో పనిచేయాలనిపించదు. సో సిమిలర్ థింగ్, నేను దాన్ని ఎగ్జిట్ అయిపోవడానికి, అదే రోజు రిజైన్ చేసి రావడానికి అదే కారణం. సో అలా చేసి వచ్చాను. సో అప్పుడు నా దగ్గర రిసోర్స్ లేవు, అండ్ స్కిల్ సెట్ కూడా దానికి డిమాండ్కి తగినంత విధంగా లేదు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోయా. సో నేను ఇంకా స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ పెట్టుకోవాలి. అండ్ ఈ ఎగ్జామ్ని సక్సెస్ రేట్ అనేటువంటిది మీకు తెలుసు, 0.01% ఆల్మోస్ట్. సో ఈ ఎగ్జామ్ని ఎంత దూరం అయినా కానీ ఈ బ్యాటిల్ని కంటిన్యూ చేయాలి. అట్లా నెవర్ గివ్ అప్ మెంటాలిటీ అనేటువంటిది ఉండాలి. సో వీటన్నిటికి నేను అప్పటికే సిద్ధపడిపోయి ఉన్నా. సో అది ఇన్నేట్గా వచ్చింది, అంటే స్వతహాగా మా నాన్నగారు కూడా ఆయన ఒక వారియర్ లాగే ఇది చేసేవాళ్ళు. సో అటువంటి కొన్ని మెంటాలిటీస్ సో నాకు వచ్చాయి. ఏంటి, మనం దేన్ని గివప్ చేయకూడదు, ఏదైనా గివప్ చేయటం అనేటువంటిది ఉండదు నా దగ్గర. సో ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలి నో మ్యాటర్ వాట్. సో ఈ క్రమంలో నేను ఫైనాన్షియల్ రిసోర్స్ పూల్ చేసుకోవటం, రెండోది నాకు కావాల్సినటువంటి స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోవటం, మూడోది ఏంటంటే డెస్పైట్ ఆఫ్ గెటింగ్ లాట్ ఆఫ్ మెనీ ఫెయిల్యూర్స్, దీంట్లో ఖచ్చితంగా మనం సాధించాలనేటువంటి పర్సివరెన్స్ని మెయింటైన్ చేయటం. ఈ 3 కలగలిపి ఈరోజు ఈ రిజల్ట్స్ వచ్చిందండి. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ మీరు 780, యా, అది రాగానే మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో ఆ ఆఫీసర్ ఏమన్నారండి? సో ఫ్రాంక్లీ నేనైతే ఆఫీసర్ని అప్రోచ్ అవ్వలేదండి, ఒకటి. రెండోది, నేను గతంలో మనం అంతా ఒక హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటిది మనం ఒక టైం ఫ్రేమ్లో మూవ్ అవుతూ ఉంటామండి. సో అంటే టైం ఈజ్ ద 4th డైమెన్షన్. సో ఈ టైం ఫ్రేమ్లో ఏంటంటే మనం ఎప్పుడు కూడా గతించినటువంటి పేజీలు వాటి నుంచి మళ్ళీ తిప్పడానికి మనం వెళ్ళకూడదు నా ఉద్దేశంలో. కానీ దాని నుంచి యా, ఆ లెసన్ మనం నేర్చుకోవాలి. సో ఆ లెసన్స్ నేను నేర్చుకుంది ఏంటంటే, మీకు చెప్పాను, ఏ మనిషి ఆత్మగౌరవాన్ని మనం హర్ట్ చేయకూడదు, ఒకటి. రెండోది, ఏ మనిషి ఈగోని మనం హర్ట్ చేయకూడదు, 2. తర్వాత ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద ఎంటైర్ సిస్టమ్, నాట్ ఓన్లీ ఇన్ పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ ఆర్ ఎనీ సిస్టమ్, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు స్ట్రైక్ అయితే మొత్తం సిటీ మొత్తం అల్లకల్లోలం అవుతుంది, గార్బేజ్. సో అంటే ఈ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ లెసన్స్ నేను నేర్చుకున్నా. సో ఐ విల్ నాట్ బీ హర్టింగ్ ఇండివిజువల్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు పాజిటివ్ మైండ్లో ఉన్నారు, కానీ 780 ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మీ గతంలో అవమానించిన ఆఫీసర్ మరొకసారి మీకు వెంటాడడం ప్రారంభించారు. మీ గురించి, మీ వేరే బోర్డ్స్ ఎక్కడ ఉన్నారు? యా, అది జరిగిందండి. అది ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో అబౌట్ ఇట్. సో ఆ వేరే బోర్డ్స్ చేయటం జరిగింది. సో నేను చెప్పాను జెంటిల్గా, సార్ నేనైతే ఈ ఇన్సిడెంట్ని నేను మైండ్లో పెట్టుకుని వెండటాకి
లేదు సార్, ఫోన్లో కూడా మాట్లాడదా? లేదు, నేను ఆయన ఏమైనా అప్రూవ్ చేయారా మీకు? లేదు, సార్ కూడా అప్రోచ్ అవ్వలేదు. సో ఇంకేంటంటే జీవితంలో రకరకాల మనుషులను కలుస్తూ ఉంటాం. సో అండ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఒకటి, లెర్నింగ్ ద లెసన్స్ అండ్ రిమెంబరింగ్ దెమ్. అండ్ సార్ 780 వచ్చింది, మీకు ఐపీఎస్ రాదని మీకు అర్థమైపోయింది, మరొకసారి రాయాలనుకున్నారు, కానీ అప్పటికే మీరు ఫైనాన్షియల్ సోర్స్ అంతా కూడా అయిపోయింది, మీకు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, కానీ ఇంకొకసారి అటెంప్ట్ చేయాలంటే దానికి ఒక గట్స్ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఉందా? లేదు, మన మీ జీన్స్ లో ఉన్న ఆ శక్తి ముందు తీసుకెళ్ళాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు వెనకున్న ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళాలి. నాట్ హ్యావింగ్ ద ప్లాన్ బి ఈజ్ మై ప్లాన్ బి, సార్. సో ఎప్పుడైతే మీకు లీనియన్స్, ఓకే, కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న ఒక వారియర్ మెంటాలిటీ డౌన్ అయిపోతుంది. రెండోది, ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారో అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పోరాట పటిమ ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంట నేను, అది డౌన్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్స్ అన్ని ఇప్పుడు వచ్చాయండి. సో మీరు జస్ట్ హిస్టరీలో కనుక బ్యాక్ వెళ్తే, ఆదిమానవుల కాలం కనుక మీరు వెళ్తే, ఆదిమానవుడు ఎప్పుడు వారియర్ మెంటాలిటీతో ఉండేవాడు, అండ్ కిల్లర్ ఇన్స్టింక్ట్తో ఉండేవాడు, అండ్ టార్గెట్ కోసం ఎంత దూరమైన పరిగెత్తేవాడు. దాహం, ఆకలి, దప్పిక ఇటువంటి ఏమి ఉండేవి కాదు. వాడు ఉండే కేవ్ దగ్గర నుంచి 200-300 కిలోమీటర్లు కూడా వెళ్ళేవాడు ఒక రోజులో. సో అటువంటి మన ఇన్నెట్ మెంటాలిటీస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని హోనప్ చేసుకోవాలి. సో నేను వాటిని ఎప్పుడూ వదులుకోలేదు, ఒకటి. రెండోది ఏంటంటే, నన్ను విజిబుల్లీ ఇన్విజిబుల్లీ ప్రొటెక్టింగ్ మై ఆల్మైటీ లార్డ్ హనుమాన్. సో నిన్న కూడా నా రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా మంగళవారం. సో ఆ ఆల్మైటీ నన్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తానంటే, ఇట్ ఓన్లీ ఐ కెన్ టెల్ యూ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ. సో అసలు ఇప్పుడు మా కజిన్ ఇక్కడే ఉన్నారు. సో నేను ప్రిలిమ్స్ నాకు ఏమైంది, ర్యాంక్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ర్యాంక్కి గ్యాప్ మధ్యలో ఎక్కువ లేదు. ఇంకోటి ఏంటంటే 23లో చాలా బాగా పర్ఫామ్ చేశారని చాలా కాన్ఫిడెంట్ ఉండి, నా ఇంటర్వ్యూ తర్వాత నేను ప్రిపరేషన్ అంత ఎక్కువ ఫోకస్ చేయలే, కొద్ది లీనియంట్గా ఉన్నాను అనమాట. సో దానివల్ల కూడా కొంచెం ప్రిపరేషన్ దెబ్బతినింది. తర్వాత మన సక్సెస్ వచ్చిన తర్వాత మనకేమవుతుందంటే సైకలాజికల్లీ డోపమైన్ రష్ వస్తుంది. సో వచ్చి మనం చదువుతుంది కూడా ఎక్కదు మనకి యాక్చువల్గా. సో అక్కడ మన కంఫర్ట్ జోన్ స్టార్ట్ అవుతుంది. సో అదొకటి. రెండోది ఏంటంటే, మనం ఒకసారి మనం సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ టైం కూడా మనల్ని, అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, మీరు ఒకసారి సక్సెస్ అయ్యారు అనుకోండి, రెండోసారి సక్సెస్ కాలేదనుకోండి, మీ ఫస్ట్ సక్సెస్ని ఏమంటారంటే ఏదో గాలివాటంగా వచ్చిన సక్సెస్ అంటారు. సో అటువంటి వాటికి స్కోప్ రెండోసారి సక్సెస్ అయితే దట్ యు ఆర్ ఎఫిషియెంట్లీ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ ఆల్ ద స్కిల్స్ దట్ రిక్వైర్డ్ టు బీ అచీవ్డ్, గోల్ని అచీవ్ చేయడం కోసం అని అంటారు. సో అదొకటి నాకు పదే గుర్తొచ్చేది. సో ఈ నాలో ఆల్రెడీ ఉన్నటువంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ అండ్ వారియర్ మెంటాలిటీ ఇవి. సో దీన్ని నేను ఆంజనేయ స్వామి ఆశీస్సులు. సో ఆ టైంలో చాలా మోస్ట్ ట్రామాటిక్ ఫేజ్ ఇన్ మై ఎంటైర్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ 5 years అంటే, నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత నుంచి నేను ప్రిలిమ్స్ రాసిన మధ్యలో ఫేజ్ అండి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై. నెక్స్ట్ ర్యాంకు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. రెండోది, మనకున్న టైం తక్కువ, చదవాల్సింది ఎక్కువ, అండ్ ఈ టైంలోనే మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేటువంటిది డోపమైన్ రష్ వల్ల తగ్గిపోతుంది. సో ఇన్ని ఛాలెంజెస్ ఈ పెట్టుకొని నేను ఒకటి, సో ఐ కెప్ట్ ఆన్ ప్రేయింగ్ ద హనుమాన్ స్వామి, నేను ఇదో ఇట్లా నా పరిస్థితి ఎలా ఉంది, సో మీరే నన్ను ముందుకు నడిపించాలి ఒకటి. రెండోది ఏంటంటే, ఆల్రెడీ ర్యాంకర్స్ ఉన్నారు. సో అఖిల్ బుద్ధి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఐఏఎస్ వచ్చింది, తను కిరణ్ సాయంపు. సో దాంతోపాటు నాగభరత్, సో హీఈస్ ఇన్ టు ఐపీఎస్ నౌ, సో ట్రైనింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు ది కీప్ ఆన్ కౌన్సిలింగ్ మీ అనమాట. లేదు ఉదయ్, దిస్ ఈస్ ద థింగ్, మీ మెంటాలిటీని మీరు ఇలా చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి. సో మేము మామ అనుకుంటాం అన్నాం. సో ఇలా తర్వాత తిరుపతిరావు గారు అని ఉన్నారు, 441 ర్యాంక్ ఐఆర్ఎస్ ఆఫీసర్. సో ఆయన ఏంటంటే ఇంకా అన్న అనుకుంటాం. సో మాకు చాలా సుదీర్ఘ పరిచయం ఉంది. ఆయన చెప్పాడు, బ్రో నీకున్న వారియర్ మెంటాలిటీకి, నీకున్న కిల్లర్ ఇన్స్టింక్ట్కి నువ్వు నో మ్యాటర్ వాట్ యూ విల్ ఎక్సెల్ ద ఎగ్జామ్. అట్లా ఇవన్నీ ఈ ఫేజెస్ని ఓవర్కమ్ చేసుకుంటూ అక్కడ దాకా రావడం. మీరు 350 ర్యాంక్ సాధించారు కాబట్టి మీరు గట్స్గా మాట్లాడుతున్నారు. కానీ సాధారణంగా ఒక వర్గం ఏముంటుందంటే, సామాన్యుడు ఉద్యోగ రిజైన్ చేశాడు, 780 ర్యాంక్ కొట్టాడు, ఇంకా సరిపోదని మరొకసారి కాకుండా వెళ్ళాడు. అది ఒక బలుపు అనుకోవచ్చా,
లేదో అది బలం అనుకోవచ్చా? సక్సెస్ అయింది కాబట్టి ఇది బలం, యా లేదంటే అది బలుపు అనుకుని ఒక కామెంట్ చేశారు అనుకోండి, అటువంటి కామెంట్స్ రావని కూడా చెప్పలేము. నేను చెప్తానండి. మీరు అన్నట్టు ఏంటంటే కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి స్లైట్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. స్లైట్ డిఫరెన్స్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాడు రా అని ఎవరైనా కామెంట్ చేస్తే యా సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే మనకున్నటువంటి లిమిటేషన్స్ ఎవరికైతే తెలియవో అండ్ మనకున్నటువంటి వీక్నెసెస్ ఎవరైతే యాక్సెప్ట్ చేయరో, ఎవరైతే ఇగ్నోర్ చేస్తారో వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ మా కాన్ఫిడెంట్గా ఎవరు ఉంటారంటే మనకున్నటువంటి స్ట్రెంగ్త్, మనకున్నటువంటి వీక్నెస్ రెండూ తెలిసి వాటిని మన స్ట్రెంగ్త్ని రిలీజ్ అవ్వాలి అండ్ వీక్నెస్ని కూడా మనం రిలీజ్ అవ్వాలి అండ్ వీక్నెస్ మీద మనం వర్క్ చేస్తూ పోవాలి. ఓకే, సో ఇలా చేసే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మీరు అన్నారు చూసారు, సో మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అంటే మీ టర్న్లో లేకుంటే బలమా అనేటువంటి. సో నేను ఇక్కడ కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది ఏంటంటే ఇది నేను బలమే అని చెప్తా. ఎందుకు అని అంటే ఐ నో మై వీక్నెసెస్. సో నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకున్నా అండ్ ఐ టుక్ ద హెల్ప్ ఆఫ్ పీర్ గ్రూప్, ఎక్స్పర్టీస్. ఆల్రెడీ ఈ ఫేజ్లో గాన్ త్రూ అయినటువంటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యాను, నేను దాన్ని బిల్డ్ చేసుకున్నాను. అండ్ నేను డోపమైన్ రష్ అనేటువంటిది అంటే సైంటిఫికల్ అనలైజ్ నేను బుర్రకెక్కట్లా టైము తక్కువ ఉంది. సో ఏం చేయాలి? సో దట్ ఈస్ ద స్పిరిచువల్ వే. నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు సరెండర్ చేసుకొని, సో ఇది నా మానవ ప్రయత్నానికి అందట్లేదు, సో మీరు నన్ను ముందుకు నడపండి. సో ఆ విధంగా నా సైకాలజీని, నా స్ట్రెంగ్త్స్ని, వీక్నెసెస్ని, నాకున్నటువంటి టార్గెట్ని, రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేశాను. సో ఈ సైంటిఫిక్ వేలో నేను చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా. సో ఇది బలమే అని చెప్తాను. ఓకే సార్, 780 తర్వాత మరొకసారి అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఉన్న ఆప్షన్ తీసుకున్నారా, మళ్ళీ ఆప్షన్ మార్చారా? ఇప్పుడు అదే ప్రిపరేషన్, అదే ఆప్షనల్ కంటిన్యూ చేశానండి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఫస్ట్ అటెంప్ట్ నుంచి అదే ఆప్షనల్ ఉంది. సో దానిలో నాకు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీజీ కూడా చేశాను. నేను డ్యూయల్ పీజీ చేశాను, ఒకటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఇగ్నో రెండింటి నుంచి చేయడం జరిగింది. సో అదే ఆప్షన్ని ఇప్పటికి కంటిన్యూ. అంటే మొత్తం మన ట్రైనింగ్ పీరియడ్ కావచ్చు కానీ ప్రిపరేషన్ కానీ అదే సేమ్ మొత్తం సేమ్ అండి. అదే కానీ లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ స్ట్రాటజీస్ చేంజ్ చేశానండి. ఈ ఇయర్ స్ట్రాటజీస్ చేంజ్ చేయడంలో ఏమీ నాకు హెల్ప్ అయిందనంటే అప్పుడు దాకా గతంలో ఉన్నటువంటి నాకు మెంటర్స్ ఎవరైతే వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు అనిపించింది. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద ఎగ్జామ్. సో నౌ ఇప్పుడు నాకు ర్యాంకర్స్ ఆల్రెడీ ర్యాంక్ కొట్టినారు. ఇప్పుడు నాకు థర్డ్ ర్యాంక్ కొట్టిన అనన్యారెడ్డి గారి దగ్గర నుంచి, సో అన్ని మొత్తం లిస్ట్లో ఉన్న తెలుగు వాళ్ళు, సో మిగతా వాళ్ళందరితో నాకు యాక్సెస్ వచ్చింది. ఓకే, సో మనం ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ ఉంటాం, ఏదైనా మీటప్స్కి వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మనం వచ్చినప్పుడు కానీ, వెళ్ళినప్పుడు కానీ ఇలా మీట్ అవుతున్నప్పుడు అండ్ ఎగ్జామ్ టైంలో ర్యాంకర్స్ కమ్యూనిటీ చాలా హెల్ప్ చేసుకుంటారండి. సో నేను స్పెసిఫికల్గా ఈ ఒక కోర్సు జాయిన్ అవ్వాలా వద్దా, లేకపోతే దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఇటువంటివన్నీ ర్యాంకర్స్ నుంచే నేను కొన్ని క్లూస్ అండ్ సజెషన్స్ తీసుకోవడం జరిగింది, టిప్స్ తీసుకున్నాను. సో అట్లా పీర్ గ్రూప్ ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు దే ఆర్ ద వన్ కదా, సో దే ఆర్ ఇన్ ద ట్యూన్ విత్ ద ఎగ్జామ్. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకున్నాను. అలా తీసుకొని ప్రిపరేషన్ అనేటువంటి చేసి ఈ సంవత్సరం ఆల్టర్నేట్ చేయడం ద్వారా ర్యాంక్ కూడా ఆల్టర్ అయ్యింది. ఓకే, సగం మారిపోయింది కదా, 780 నుంచి 50% తగ్గింది. కానీ ఈసారి మరొకసారి అటెంప్ట్ చేసి 150 కూడా వచ్చే అవకాశం ఉందేమో కదా? యా ఉందండి. మీన్ సోఫార్ నాకు 5 అటెంప్ట్స్ అయ్యాయి. సో 2 కదా, ఓన్లీ 1 అటెంప్ట్. సో దట్ ఈస్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది, దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇట్ ఈస్ సబ్జుడైజ్, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సార్ సెకండ్ టైం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. థర్డ్ టైం ఇంటర్వ్యూ. ఆయన గుర్తుపట్టారా? టీం బోర్డు ఏం గుర్తుపట్టిందా? బోర్డు గుర్తుపట్టలేదు సార్, బట్ 2 times ఐ గాట్ ద కాంప్లిమెంట్ దట్ నేను ఏం చేశానంటే తెలుగు మీడియం ఆప్ట్ చేశాను. సో తెలుగు మీడియం ఆప్ట్ చేసి ఇంటర్వ్యూకి, సో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, దట్ దే విల్ అలో ఇట్ జనరస్లీ. సో నేను మాట్లాడేటప్పుడు ఇద్దరు లాస్ట్ టైము గౌరవనీయ సభ్యులు బీబీ స్వైన్ గారు, సో ఈసారి సంజీవ్ వర్మ గారు గౌరవనీయ సభ్యులు. సో ఇద్దరు నాకు యువర్ ఇంగ్లీష్ ఈస్ వెరీ గుడ్, నెవర్ ఫీల్ దట్ యూ మే నాట్ ఎక్సెల్ ఇన్ దిస్ కన్వర్జేషన్స్ అండ్ ఆల్, సో యు విల్ బీ గోయింగ్ టు డూ వెరీ వెల్, సో టేక్ మై అప్రిషియేషన్ ప్లీజ్ అని చెప్పారు. సార్ ఈసారి బోర్డులో ఏం అడిగారండి? మెయిన్ క్వశ్చన్ ఏం అడిగారు? జనరల్గా అడగడం వేరే ఉంటాయి, కరెక్ట్ కట్ ఆఫ్ పాయింట్ ఏం అడిగారు? నన్ను మేజర్గా అడిగినటువంటి ఏంటంటే సోషల్ సెక్టార్ స్కీమ్స్కి సో బడ్జెట్ అవుట్లే అనేటువంటిది ఎలా.
సో సెంట్రల్ సెక్టర్ స్కీము, సెంట్రల్ స్పాన్సర్ స్కీము, వాటికి సంబంధించి. తర్వాత దిశ ఎన్కౌంటర్ హైదరాబాద్లో ఉంటున్నానని చెప్పినప్పుడు దిశ ఎన్కౌంటర్ పైన మీ ఒపీనియన్ ఏంటని అడిగారు. ఏం చెప్పారు మరి? నేను చెప్పాను, ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేస్తే దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేటువంటిది ఉండాలి. బట్ ఎలా ఎన్కౌంటర్ చేయడం పనిష్మెంట్ అంటే ఎన్కౌంటర్ చేయడం ఫైనల్ పనిష్మెంట్? సార్ నేను అట్లా అంటలేదు. నేనేమంటానంటే, నేనేం చెప్పానంటే సార్, మనం ఎవ్రీ సొసైటీలో డీవియన్స్ బిహేవియర్ ఉంటుంది. సో ద డీవియన్స్ బిహేవియర్ అండ్ మెంటాలిటీ లీడ్స్ టు ది క్రైమ్. సో దాన్ని కూడా మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ద కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ వేస్ ఆర్ దేర్ అండ్ స్టాట్యుటరీ గ్యారంటీడ్ వేస్ ఆర్ దేర్ టు బి ఫాలోడ్. సో వాటిని ఫాలో అవ్వాలి. సో వాటిని ఫాలో అయితే ఏంటంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్, ఇది పోలీస్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీద గౌరవం పెరుగుతుంది. కొన్ని క్రిటిసిజమ్స్ కూడా రావడం జరిగింది. సో ఇటువంటి అవాయిడ్ అవుతాయి అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటిది కూడా అప్హోల్డ్ అవుతుంది. బట్ ద థింగ్ ఈస్, దీన్ని హేస్టీగా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇటువంటి ప్రిసిడెంట్స్ని పెట్టుకొని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే, మనం వీఆర్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్ వేర్ ఒక సర్పంచ్గా పోటీ చేసి, నేను కానిస్టేబుల్ చేశాను కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పే వాళ్ళకి. సో నేను సర్పంచ్గా పోటీ చేసి గ్రామ సర్పంచ్గా ఓడిపోయిన వ్యక్తి కూడా కానిస్టేబుల్ని, ఎస్ఐల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారు గ్రౌండ్ లెవెల్లో. సో అటువంటి డెమోక్రటిక్ సెటప్లో మనం ఉన్నప్పుడు, ఇంకా టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి ప్రిసిడెంట్స్ని పట్టుకొని మిస్యూజ్ చేయరని గ్యారంటీ ఏంటి? సో వాళ్ళు నెక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ప్రెజర్ అవ్వచ్చు, కోయర్షన్ అవ్వచ్చు, ఇటువంటివి చేసి, సో ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎలిమినేట్ దేర్ అపోనెంట్, ఇటువంటి మీన్స్ని యూస్ చేస్తారేమో. సో అటువంటి అన్హెల్దీ పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో కంట్రీ కొన్ని ఆస్పెక్ట్లో ఉంది కాబట్టి, ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ టు ఫాలో ద లీగల్ ప్రొసీజర్స్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, దాన్ని ఫాలో అవ్వాలి సార్. సో అవుతుంది, కొంచెం లేట్ అయితే అవుతుంది. బట్ ఇటువంటి వ్యాస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అండ్ డైవర్స్ కంట్రీ అండ్ హెట్రోజినియస్ సోషల్ అండ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఉన్నటువంటి కంట్రీలో ఇది ఫాలో అవటం నెససరీ సార్ అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, సో దే ఆర్ సాటిస్ఫైడ్. ఓకే, మనం దిశ ఎన్కౌంటర్కి వస్తాం. మీ ఒపీనియన్ చెప్పారు, యా. కానీ పోలీస్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ రెండు ఉంటాయండి. యా. మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మంది ఎక్కువగా ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది. ఫైనల్ పనిష్మెంట్, ఫైనల్ జడ్జిమెంట్ అంటే చాలా రేర్ కేసులు ఉంటాయి. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్లోనే తీసుకుంటే, ఆయన అరెస్ట్ చేస్తారు, కోర్టుకి పంపిస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు, వాళ్ళ ట్రయల్ నడుస్తుంది, ఇదంతా ప్రొసీజర్, వాళ్ళు జైల్లో తీసుకొస్తారు, ములాఖతులు ఉంటాయి, వాళ్ళకి అన్నీ జరిగేసరికి కనీసం ఒక 5 to 6 years పడుతుంది. అప్పటికి ఆ జనరేషన్ మర్చిపోతుంది, ఇంకో జనరేషన్ ఎంటర్ అవుతుంటుంది. మనకి బుక్లోనే కనిపిస్తుంది దిశ ఎన్కౌంటర్, ఒక అమ్మాయిని రేప్ చేశారు, దారుణం, కానీ జడ్జిమెంట్ కనిపించదు. దాంతో వాడికి ఒక ధైర్యం వస్తుంది, కొత్తగా వచ్చిన జనరేషన్లో, ఓకే మన కంట్రీలో ఏం చేసినా మేనేజబుల్ చేయొచ్చు అన్నది. దానివల్ల వాడు కూడా క్రిమినల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకు పోలీసు ఒక వర్గం ఏమంటారంటే, ఈ జడ్జిమెంట్ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి, మన ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం బెటర్ అని ఒక వర్గం ఒపీనియన్. మీరు చెప్పింది డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ సిస్టమ్ మంది చాలా స్లో ఉంది కాబట్టి అది ఇంప్లిమెంట్ అవుతుంటాయి. ఎస్ సార్, అట్లా మనం కనుక అటువంటి ఇన్స్టంటేనియస్ జస్టిస్ మెథడ్స్ కనుక మనం వెళ్ళామనుకోండి సార్, అది ఇప్పుడు ఇన్స్టంటేనియస్గా సర్వ్ చేయటం అనేటువంటిది బాగుంటుంది, హీరోయిక్గా ఉంటుంది. బట్ ఏంటంటే లాంగ్ రన్లో సొసైటల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని కరెక్ట్. ఒక అమ్మాయిని తీసుకెళ్లి దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే, మీరు ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ ఇస్తే ఈలోగా ఏం మెసేజ్ పంపిస్తారు సొసైటీకి? దీంట్లో 10 సంవత్సరాలు అనేటువంటిది మీరు చెప్పినట్టు ట్రయల్స్ జరగటము, వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయటము, అయితే కోర్టు ములాఖతులు, ఇటువంటి ఈ ప్రాసెస్. మనం ఇటువంటి కేసెస్ని ఇప్పుడు కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు మనకి కంక్లూజివ్ ఎవిడెన్స్ అనేటువంటి దొరికినప్పుడు విత్ ఇన్ 21 days we can proceed. కంక్లూజరీ ఎవిడెంట్ అంటే, సో ఖచ్చితంగా మనిషి చేశారు. కరెక్ట్, మీరు ఎంత చెప్పినా సరే అట్లీస్ట్ 1.5 years అవుతుంది అట్లీస్ట్. యా సార్, కానీ పబ్లిక్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతున్నారు. యా సార్, ఇన్స్టెంట్ జస్టిస్ అనేటువంటిది ఇట్ ఆల్వేస్ హార్మ్స్
ద సోషల్ కానీ మనకు కానీ క్రైమ్ తగ్గించాలంటే అదే కావాలి కదా. క్రైమ్ తగ్గించాలి అని అంటే ఒకటి సార్, క్రైమ్ తగ్గించాలి అని అంటే పనిష్మెంట్ ని ఇన్స్టెంట్ గా సర్వ్ చేయటం అనేటువంటిది మెథడ్ కాదు. ఇన్స్టెంట్ కాకపోయినా దానికి టైం బాండ్ పెట్టాలి. Yeah. ఒక రేప్ కేసు 45 days, Yeah. ఒక మర్డర్ కేసు ఒక 90 days. దాని మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఎలాగొస్తుందంటే ఒక కేసు అయింది, ఏదో హై ప్రొఫైల్ కేసు అయితే దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక టైం బాండ్ పెడుతున్నారు. జనరల్ కేసులు అయితే దాన్ని ప్రొసీజర్ పనిష్మెంట్లో పంపిస్తారు. అరెస్టు, రిమాండ్, అది ఆ చార్జ్ షీట్, రిమాండ్ రిపోర్ట్లు ఏం చెప్పడం మీడియాకి ఇవ్వడం, మీడియా ట్రయల్, ఇదంతా జనం మర్చిపోయి ఒక కేసు పడగానే మీడియా కూడా మర్చిపోతారు, జనం కూడా మర్చిపోతారు. మీరు మనం చూసుకోండి ఇండియాలో ఏ సెన్సేషనల్ కేసులు అయితే మాత్రమే ఫాలోఅప్ ఉంటుంది మీడియా కానీ పబ్లిక్ కానీ. లేదంటే ఆ కేసుకు ఆ 1 week 10 daysలోనే చార్జ్ షీట్ అయిపోతుంది, మీడియా ట్రయల్ అవుతుంది, మీడియా ట్రయల్ ఆ కేసు చచ్చిపోతుంది. పోలీస్ కూడా ఒక వర్గం దీనికే అలవాటు పడ్డారు. ఫైనల్ చార్జ్ షీట్ జడ్జిమెంట్ వరకు కాకుండా మీడియాకి ట్రయల్కి ఇచ్చేస్తే ఆ 2 రోజులు నడుస్తుంది, ఆ కుటుంబం కొంత సఫర్ అవుతుంది, ఎక్యూజ్డ్ అనేవాడు ఫ్యామిలీ సఫర్ అవుతుంది అనే దీనికి వాళ్ళు కూడా ఆ ఫ్రేమ్లోకి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో దిశ ఎన్కౌంటర్ అనేది వాంటెడా అన్వాంటెడా? సార్ నేనైతే వాంటెడ్ అన్వాంటెడ్ డిబేట్ కంటే కూడా, సో మీరు అన్నారు సార్, ఈ ప్రొసీజర్ అంతా టైం ఫ్రేమ్ ఉండాలి, ఇటువంటివి ఉన్నాయి, దీని ఎఫిషియన్సీని పెంచుకోవాలి సార్. మనకి జ్యుడిషియల్ సిస్టమ్ స్ట్రాంగ్ చేయాలి అంటే పెట్టాలి. ఒకటి మనం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ ఒకటి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఆస్పెక్ట్ ఒకటి, అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్, అండ్ అడ్మినిస్ట్రేటివ్ అదర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్. వీటన్నిటిని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ రావాలి. ఇన్ షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా చేయాల్సినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం, మీరు అన్నట్టు కొన్ని కేసెస్ ఏవైతే ఉంటాయో వీటికి టైం ఫ్రేమ్ని పెట్టుకోవడం. అండ్ మనకేంటంటే మన కంట్రీ అనేటువంటిది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సార్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్. ఇప్పుడు పర్సే మీరు చూడండి, మనకి ఆప్టిమంగా ఒక 1 lakh పాపులేషన్కి ఆల్మోస్ట్ 222 ఉండాలి, ఆప్టిమంగా ఉండాలి. 155 ఇప్పుడు 145. 140 ఉంది. సో అంటే ఇంతమంది పోలీస్ పర్సనల్స్ క్రంచ్ అనేటువంటిది ఉంది. తర్వాత సిస్టమేటిక్గా కూడా కొన్ని డిలేస్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం చేసుకుంటూ ఇప్పుడు మీకు ఒకటి సొసైటీ అండ్ సిస్టమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ఎవల్యూషనరీగా ముందుకెళ్ళాలి సార్, ఎవల్యూషనరీగా ముందుకెళ్ళాలి. సో అలా ఎవల్యూషనరీగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ప్రోగ్రెసివ్ సొసైటీకి టువర్డ్స్ మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే రెవల్యూషనరీగా స్టార్ట్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే ద ఇన్స్టెంట్ చేంజెస్, ఇన్స్టెంట్ వీటికి జస్టిస్ అనేటువంటి వాటి వల్ల. సో ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ బిల్డింగ్ని తీసేసేసి ఇంకో బిల్డింగ్ కట్టాలనుకోండి, జనాలు అందరూ ఉన్నప్పుడు లేకపోతే అంత మొత్తం ఒక బ్లాస్ట్ చేయలేము. దీన్ని బ్రిక్ బై బ్రిక్ తీసేసి దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్లాన్ తోటి ముందుకు రావాలి. సో ఇన్స్టెంట్గా చేయటం వల్ల ఏమవుతుందంటే షాక్ గురవుతుంది, అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కాంప్రమైజ్ అవుతాయి. సో అందుకనే నేను ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే నేను బిలీవ్ చేస్తాను. మీరు అది చేస్తారు, బాగానే ఉంది. అంటే మీరు నెక్స్ట్ ఆఫీసర్ అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారో లేదా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ముద్రపడతారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, మీరు బయటకు వచ్చారు, మీకు అర్థమై ఉంటుంది పాస్ అవుతాను లేదా వెంటనే తెలిసిపోయి ఉంటుంది. 350 ర్యాంక్ రాగానే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా? సో ఫ్రాంక్ అయితే సార్, ఈసారి నేను నిష్కామ కర్మ చేశాను సార్. మీరు నన్ను ఫ్రాంక్గా అడిగితే హానెస్ట్గా అసలు తక్కువ ప్రిపరేషన్ అనేటువంటిది జరిగింది ఈ అటెంప్ట్కే సార్. ఓకే, కానీ దట్ ఈజ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఆ రైట్ డైరెక్షన్లో జరగడం వల్ల తక్కువ టైం స్పెండ్ చేసి తక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా సక్సెస్ అనేటువంటి. ఎంత వస్తుంది అనుకున్న ర్యాంక్ మీరు? నేనైతే నిష్కామ కర్మ చేశాను సార్. ఎంత వచ్చినా నేను లాస్ట్ ఇయర్ అయితే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ top 100లో ఉంటుంది అనుకున్నా, బట్ దట్ డిడెంట్ హ్యాపెన్. ఓకే, మీకు తక్కువ టైంలో తక్కువ మంచి డైరెక్షన్ తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు? నేనే సార్. ఎందుకనంటే సో చేశారు, నాకు ఎక్స్టర్నల్గా హెల్ప్ చేశారు. సో మీరు అన్నారు చూసారు ఫైనాన్షియల్ రిసోర్సెస్ మిగతా ఇవి. సో మన ఆవుల్ రమేష్ రెడ్డి సార్ గారు ఉన్నారు, సార్ అయితే somehow he came to know that I'm struggling with financial resources. అసలు నేనేం అడగలేదు, నేనేం చేయలేదు. సార్ నాకు వాళ్ళ అసిస్టెంట్ని పంపించి ఒక నోట్బుక్, ఒక గ్రీటింగ్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎన్వలప్ పంపి రాసి ఐ నో యువర్ పొటెన్షియల్ అండ్ డోంట్ డిస్ట్రాక్ట్ విత్ ఎనీ అదర్ మీనియల్ థింగ్స్, జస్ట్ ఫోకస్ ఆన్ ద ఎగ్జామ్, యూ విల్ క్రాక్ ఇట్ అని చెప్పి ఒక గ్రీటింగ్ రాసి ఆ నోట్బుక్ ఇచ్చి పంపించారు. సో బ్యూటీ ఏంటంటే ఆయన
తర్వాత చాలా ఇన్సిడెంట్స్లో లేకపోతే మీటింగ్స్లో అంటే కలిసినప్పటికి కూడా సో ఈ అంటే ఆయన దాన్ని కూడా ఎవరికి కూడా చెప్పనివ్వాల. సో బట్ ఐ వాంట్ టు టెల్ ఇట్ అది. అంటే అటువంటి వ్యక్తులు కూడా ఉండడం గొప్ప విషయం కదా. యా చాలా గొప్ప విషయం. చాలా. కొంతమంది 10 రూపాయలు ఇచ్చి 10 మందికి చెప్తారు, Yeah. 100 మందికి చెప్పే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎంత ఇచ్చినా తెలియదు కానీ ఇంతవరకు Yeah, that was very రివీల్ big చేయలేదు. amount actually. That was ఆయన very big. అది ఆ గ్రేట్నెస్. So 1 year entire preparation సరిపోయే amount. అబ్బో యా సో అండ్ కోర్స్ అంటే మీకు పెద్దగానే ఇచ్చారు అయితే. కానీ ఇప్పుడు ఎక్కడ మీరు రివీల్ అది చేశారు, నేను చెప్తున్నా. ఆయన ఇప్పుడు ఎవరికి సో చెప్పారు. ఆయన ఇది కూడా రేపు చూసి ఎడిట్ చేయండి అంటారు. ఆయన మెంటాలిటీ సో అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అంటే ఆయన మీకే కాదు చాలా మంది హెల్ప్ చేస్తుంటారు, అదొక హ్యాబిట్. అజ్ఞాతవాసి లాగా హెల్ప్ చేస్తారు. అదే సార్, ఇప్పుడు వచ్చింది ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఐపీఎస్ వస్తుంది అనుకుందాం. సరే, మీ నాన్నమ్మ గారు ఏమన్నారు? ఆమెకి ఇవన్నీ ఏం తెలియదు. చెప్పలేదు, నా కొడుకు మనోడు ఐపీఎస్ అవుతాడు అనుకున్నారా? అది కూడా తెలియదు సార్. ఆమెకి మార్కులు వచ్చినాయా అంటది. ఆ మార్కులు వచ్చినాయి, పాస్ అయ్యేవా లేదా అంటది. పాస్ అయ్యాను, పాస్ అయ్యాను, ఏ ర్యాంక్ పాస్ అయ్యేది కూడా రాదు, పాస్ అయ్యేవా అంటది. ఆమె ఆశ. సో ఏమన్నారు రెండోసారి ఐపీఎస్ వేస్తానంటే ఏమన్నారు? కాకి వచ్చిందంటే ఆమెకి ఇవన్నీ తెలియదు. సో మళ్ళీ పోలీస్ గుడ్ల ఉద్యోగం వచ్చిందా అన్నది. పోలీస్ గుట్టలు పోలీస్ గుడ్డలే ఉద్యోగం అంటే పోలీస్ యూనిఫామ్. సరే, మీ అత్తయ్య గారి కూతురు, సో మామయ్య గారి కూతురు. యా సార్, ఇది సరే సరే, ఓకే, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ. యా మీకు ఒక సపోర్ట్ చేసిన ఒక లేడీ ఉండాలిగా అమ్మ, గుడి దగ్గర మీకు పరిచయం చేసే, గుడిని పరిచయం చేసిన. యా టెంపుల్లో ఉన్నటువంటి స్వామి గారు వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే సార్, పోలీస్ మీరు తెలుగు మీడియం నుంచి వచ్చారు, అవును. నెక్స్ట్ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు. తెలుగు అన్నది మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ అమ్మ భాషను కాదనలేం, మన భాషని అందరూ ప్రేమిస్తారు, మనం తప్ప. ఇప్పుడు మీరు ఐపీఎస్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి, అంటే మీరు నాకు కాలేదు కానీ మీకు చిన్న డిస్కషన్ తీసుకొస్తాను, ఎందుకంటే మీరు దిశ ఎన్కౌంటర్ మాట్లాడారు కాబట్టి మీకు ఒక విజన్ ఉంది. అవునండి. మీరు యూనిఫామ్ వేసుకున్నాక ఏం చేయాలని విజన్ మీకు ఉంది కాబట్టి క్వశ్చన్ వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుడు తెలుగులో ఫిర్యాదు రాస్తాడు, నాకు పలానా వ్యక్తి కొట్టాడు, తిట్టాడు, ఏదో చేశాడు. దాన్ని విచారించిన ఆఫీసర్లు ఇంగ్లీష్లో ఎఫ్ఐఆర్ ఇస్తారు. అవును, కరెక్టా కాదని విచారించి సేమ్ కంటెంట్ని ఇంగ్లీష్లో మార్చి ఎఫ్ఐఆర్ వస్తుంది. అవును. ఓకే, తర్వాత అది విచారణ జరుగుతుంది. జరిగిన తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తిని పిలిపించి ఆయన కూడా తెలుగులోనే మాట్లాడతారు. అవును. అతను అరెస్ట్ చేస్తారు. రిమాండ్ రిపోర్ట్లు ఇంగ్లీష్ ఉంటుంది, అవును. తర్వాత ఛార్జ్ షీట్ వేసిన ఇంగ్లీష్లో ఉంటుంది, అవును. లాస్ట్ జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. అవును. ఇక్కడ 2 విషయాలండి, బాధితుడికి కానీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి కానీ క్రెడిబిలిటీ ఉందంటారా? అంటే నేను చేసిన నేరం చేశాను, నా నేరానికి తగ్గట్టు శిక్ష పడిందని అతను కానీ, నాకు అన్యాయం జరిగింది, అన్యాయం తగ్గట్టు ఉందని ఇతను కానీ నమ్మే అవకాశం ఉంటుందా? ఒకటి. ఈ సిస్టమ్ మిగతా రీజనల్ స్టేట్స్లో ఉంది కానీ మన స్టేట్లో ఎందుకు లేదు? దీని మీద మీరు ఏమైనా పోరాటం చేస్తారు? అంటే మీకు సదరన్ స్టేట్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ కానీ అన్నిట్లో తెలుగులోని ఎఫ్ఐఆర్, వాళ్ళ లాంగ్వేజ్లోని ఎఫ్ఐఆర్ ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్లోని ఛార్జ్ షీట్ ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్లోనే జడ్జిమెంట్స్, కానీ మన తెలుగులోనే లేదు. దీనిపై మీరేమైనా యాక్షన్ చేస్తారా? లేదు నలుగురితో పాటు నారాయణ అనుకుని మీరు కూడా ముందుకు వెళ్తారు? మీరు అన్నారు సిస్టమ్ మీద దీని మీద పోరాటం చేస్తాను. పోరాటం కాదు కానీ ఇనిషియేటివ్స్ తీసుకొస్తామండి. సిస్టమ్ ఎప్పుడు కూడా మనం ఇనిషియేటివ్స్ తీసుకొస్తాం. ఇప్పుడు ఉందా ఈ సబ్జెక్ట్? మీరు ఐడెంటిఫై చేస్తారా, నోట్ చేస్తారా? యా, నేను కోర్ట్ కానిస్టేబుల్ చేశానండి. నేను కోర్ట్ కానిస్టేబుల్ చేశాను. ఆ టైంలో నేను ఈ కేస్ డైరీలు, ఈ కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండ్ జడ్జిమెంట్ కాపీస్ ఇవన్నీ కూడా తీసుకొని అవన్నీ లైజనింగ్ చేయాల్సిన డ్యూటీ అది. సో నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను. సో ఈ సమస్య అనేటువంటిది మీరు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఉంది. సో దాన్ని మీరు చదువుకున్నారు కాబట్టి పర్వాలేదు, కాపీ పేస్ట్లో తప్పులు వస్తాయి, పేస్ట్లో వస్తాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ ఏంటంటే SHOలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా ఉంటున్నారో వాళ్ళకి దే ఆర్ నాట్ ఫైండింగ్ టైం యాక్చువల్గా. సో ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్, బందోబస్తు, ఇంకొక డ్యూటీ. సో ఇవన్నీ ఉండటం వల్ల కొన్ని కేస్ డైరీలు అయితే వాళ్ళే రాయకుండా ఎవరన్నా రిటైర్డ్ ఎస్ఐలు, రిటైర్డ్ రైటర్లు వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి రాపించడం. తర్వాత కొన్ని ఛార్జ్ షీట్లు కూడా మిగతా ఏవైతే ఉంటాయో పేపర్ వర్క్ అంతా ఏదైతే ఉంటుందో వాళ్ళు అసైన్ చేయడం. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంతమంది ఏమో కాపీ పేస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి, దానికి ఒకటే ప్రొఫార్మా ఉంటుంది, అక్యూజ్డ్ పేరు ఒకటే మారుతుంది. అక్యూజ్డ్ పేరు మారుతుంది. సో ఇట్లా ఉంటుంది. సో అంతకుముందు మాకు హెడ్ కానిస్టేబుల్ గారు ఉండేవాళ్ళు. ఆయన దూకుడుగా, దురుసుగా,
వేగంగా, నిర్లక్ష్యంగా, ఈ 4 ఫ్రేజెస్ ఎవ్రీ యాక్సిడెంట్ దానికి రాస్తారు. అన్నిటికీ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కి అదే ఉంటుంది. అన్నిటికీ అదే. సో ఆ సార్ ఇట్లా అంటే ఇదంతే అబ్బాయి, పోలీసులో నువ్వు చేయాల్సిన ఉద్యోగం ఏంటంటే ముందోడు చూసి వెనకోడు కాపీ కొట్టేయటమే. సో ఇది నేను ఫేస్ చేశాను గుడ్లూరులో చేసేటప్పుడు. సో ఈ ఆస్పెక్ట్స్ మీరు చెప్పింది జెన్యున్గా ఉందండి. సో దాన్ని ఏంటంటే ఇట్ ఈస్ సిస్టమిక్ లెవెల్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవటం ఒకటి. రెండోది ఏంటంటే యూనిట్ లెవెల్లో ఇనిషియేటివ్స్. సో ఆల్ టుగెదర్ స్టేట్ లెవెల్లో ఇనిషియేటివ్స్ అనేటువంటిది హైయర్ బ్యూరోక్రసీ అండ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తే, సో ఒకవేళ నేను ఆఫీసర్గా నేను పోస్టింగ్ అయితే మాత్రం, సో నా యూనిట్ పరిధిలో నేను ఇనిషియేటివ్ తీసుకొస్తాను. సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని యూజ్ చేసేసి, తర్వాత నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ అనేటువంటిది కూడా గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. సో దాన్ని తీసుకొచ్చి, సో వీటిని మనం ఆ రిసోర్సెస్ని ఉపయోగించి మీరు చెప్తున్నట్టు ఏవైతే రైట్ ఫ్రమ్ ద ఎఫ్ఐఆర్ కాపీ టు జడ్జిమెంట్ కాపీ, సో వీటిని మనం తెలుగులో సర్వ్ చేసేటువంటి వెసులుబాటు ఉంది. కానీ మీ నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా అని. అదే నేను అంటుంది. సో యూనిట్ ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను యూనిట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇనిషియేటివ్ అనేటువంటిది నాతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఇన్నోవేటివ్ మెథడాలజీస్ కూడా అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. సార్ ఇవి కాకుండా మీరు గ్రౌండ్ నుంచి వచ్చారు. అవును. అంటే పిల్లర్ ఆఫ్ పోలీస్ నుంచి యూనిట్ ఆఫీస్ స్థాయికి వచ్చారు. పిల్లర్ ఆఫ్ పోలీస్ పడ్డ కష్టాల నుంచి మీరు చూసి వచ్చారు కాబట్టి ఇంకా ఏం చేస్తే పోలీస్ ఇమేజ్ పెరుగుతుందని మీకు మైండ్లో ఒకటి ఫ్రేమ్ అయి ఉంటుంది. అవును. అసలు ఆ ఫ్రేమ్లో ఉన్నదని చెప్తారా, లేదా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారా? సో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అండ్ మీకు బ్రీఫ్లీ కూడా నేను చెప్పగలుగుతాను. సో పోలీస్ ఇమేజ్ అనేటువంటిది 3 ఆస్పెక్ట్స్లో ఖరాబ్ అవుతుందండి. పోలీస్ ఇమేజ్ అనేటువంటిది ఒకటి ఇంటర్ఫేస్ బిట్వీన్ సివిలియన్ అండ్ పోలీస్ పర్సనల్. ఎప్పుడైతే కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళు ఇంటర్ఫేస్ అయ్యేటప్పుడు రూడ్ బిహేవియర్ కావచ్చు, లేకపోతే బాధితుడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని సరిగా ఆలకించలేకపోవడం, పట్టించుకోలేకపోవడం కావచ్చు, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్. రెండోది ఎక్కడంటే పెట్టి కరప్షన్ అండ్ కరప్షన్, 2 టైప్స్ ఆఫ్ కరప్షన్స్. పెట్టి కరప్షన్ అండ్ కరప్షన్. పెట్టి కరప్షన్ అంటే మామూలు కరప్షన్ అంటే 100 రూపాయలు 500 ఈ కానిస్టేబుల్స్ ఏం చేస్తారంటే 100 రూపాయలు 200 300 ఇట్లా తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కరప్షన్, ఒక కేసు ఫైల్ చేయడానికి కోసం, దీని చేయడం కోసం 10,000 20,000 ఇలా కూడా SHOs వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. రెండోది. మూడోది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ వల్ల డిలే జరుగుతాయండి. ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ వల్ల డిలే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్లూరులో కానిస్టేబుల్గా సర్వ్ చేసేటప్పుడు అక్కడ నేను పుట్టక ముందు నుంచి కూడా కొన్ని సమస్య సర్వ్ అవ్వాల. అవన్నీ మనకి MCRs మంత్లీ క్రైమ్ రివ్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి SP గారు టార్గెట్స్ ఇచ్చేయడం జరిగింది, మీరు సర్వ్ చేయాల్సిందని. సో నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఈ టపాల్ డ్యూటీకి సమస్య సర్వ్ చేయడానికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి అండ్ జర్నీలో ఉంటారు, ఇప్పుడు ఇంటికి దూరంగా ఉండాలి. సో నేను అప్పుడు కానిస్టేబుల్, సో నాకు కొద్దిగా ఇంట్రెస్ట్, సో వాటిని నేను తీసుకుని నేను ఒడిశా కూడా వెళ్ళడం జరిగింది సమస్య సర్వ్ చేయడం కోసం. తర్వాత ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన ఏదో క్రైమ్ చేస్తే స్కామ్ చేస్తే దానికి సంబంధించి సో ఆయన కోసం నేను ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఆయన ఒంగోలులో ఉంటా అంటే ఒంగోలు వెళ్ళి, ఆ నుంచి ధవళేశ్వరం దగ్గర అక్కడ ఉంటా అంటే అక్కడికి వెళ్ళా, అక్కడి నుంచి విశాఖపట్నం మళ్ళీ అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళా, అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్ళానండి, హైదరాబాద్ వచ్చా, హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వెళ్ళి ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారని చెప్పి తెలిసి నేను ఆ అపార్ట్మెంట్కి వెళ్ళా. ఆయన ఒక 1 వీక్ 10 days బ్యాకే పక్క అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. సో నేను అక్కడ వాచ్మెన్ని ఓకే అక్కడ ఉండట్లేదు అనేసరికి నేను కొంచెం పేషెన్స్గా ఉండి అక్కడ వాచ్మెన్ ఎవరైతే సర్వ్ చేస్తుంటారో ఇటువంటి చిన్న యాక్టివిటీస్ వాళ్ళని అడిగితే ఆయన పక్క అపార్ట్మెంట్లో ఉన్నాను. వెళ్ళి ఆయన తలుపు తట్టంగానే ఆయన షాక్ అయ్యారండి. తమ్ముడు నా కోసం ఈ 10 years నుంచి ఎవరు రాలేదు, నువ్వు వచ్చావని చెప్పి. సో నేను మాకు ఇవన్నీ అవసరం లేదు సార్, సంబంధం తీసుకోండి, సంతకం పెట్టమని చెప్పాను. లేదమ్మా ఇది నేను అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా ఏదని చెప్తే మనకి CRPCలో ప్రొసీజర్ ఉంటుంది, ఇంటికి అతికిచ్చి చేసేసి వచ్చేది, అది చేశాను. సో ఇలా సిస్టమిక్ ఇష్యూ అండి. అంటే దాన్ని ఎవరు ఇనిషియేటివ్ తీసుకోకపోవటం. ఇప్పుడు అప్పుడు ఉన్న SP గారు కూడా దాన్ని మీరు చెయ్యండి అని పుష్ చేయడం ఒకటి, రెండోది నేను ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటిది. సో ఇలా సిస్టమిక్ ఇష్యూ. అండ్ ఇంకోటి స్టేషన్ మేనేజ్మెంట్ చేయడం కోసం కొంత ఫండ్ మంత్లీ పేపర్ ఖర్చులే స్టేషన్లో ₹1,00,000 అవుతాయండి ఎవ్రీ మంత్. కానీ మన స్టేషన్స్లో 25,000 30,000 మంత్లీ చాలా ఉంటుంది. స్టేషన్ బడ్జెట్ చాలా ఉంటుంది.
సో ఇలా ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని డిలేస్, కొన్ని మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. సో దానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి పంపించలేరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు పీసీలను అసైన్ చేసాము, వాళ్ళు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకొచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇదే రాసుకుంటారు ఆ కేసు డైరీలో, ఇంకా అదే రిపీట్ అవుతుంది 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి. సో ఇట్లా అంటే మ్యాన్ కొరత ఉండటము, ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు లేకపోవడం, దాన్ని పర్సూ చేసే వాళ్ళు లేకపోవడం, ఇలా పబ్లిక్ ఇంటర్ఫేస్, కరప్షన్ కరప్షన్లో 2, మూడోది ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్. ఈ 3 ఆస్పెక్ట్స్ వల్ల మనకి పబ్లిక్లో పోలీస్ ఇమేజ్ అనేటువంటిది పోతుందండి. ఈ మూడింటిని మీరు సెట్ చేస్తారు. రైట్. నేను- కరప్షన్ లో మీరు 2 రకాలు చెప్పారు. Yeah. పెట్టి కరప్షన్, వేరే కరప్షన్, Yeah. విజిబుల్ కరప్షన్. అది Yeah. పోలీసులో కరప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది, కానీ పోలీస్ ఎందుకు విజిబుల్ కరప్షన్ కాబట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. యా కానీ ఇన్ఫ్లుయెన్స్ కరప్షన్ ఒకటి ఉంటుంది, అవును. అది ఐడెంటిఫై చేశారు. యా నేను ఇన్ఫ్లుయెన్స్ కరప్షన్ ఐడెంటిఫై చేశాను అండ్ దానికి కూడా నేను గురయ్యాను. అంటే అది ఇప్పుడు అరికడతారా మీ పీరియడ్ లో? అది అరికట్టడం అనేటువంటిది ఇన్స్టంటేనియస్గా ఇప్పుడు ఏమైందంటే సార్, పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద బ్యూరోక్రటిక్ డే టు డే అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఎక్కువైపోయింది సార్, ఎక్కువైపోయింది. బట్ నాకు ఇప్పుడు ఎవ్రీ ఆస్పెక్ట్లో జెన్జీని నేను క్రిటిసైజ్ చేస్తాను యాక్చువల్లీ. సో జెన్జీ అంటే ఇంపల్సివ్గా ఉంటారు, కెరీర్ ఓరియంటెడ్ ఉండరు, లేకపోతే చాలా సోషల్ ఎటిక్యూట్స్ అనేటువంటి ప్రాపర్గా ఫాలో అవ్వరు, అట్లా కొన్ని ఆస్పెక్ట్లో. కానీ ఈ ఒక ఆస్పెక్ట్లో మాత్రం నేను జెన్జీని అప్రిషియేట్ చేస్తాను. ఎలా అంటే అప్పట్లో ఇప్పుడు ఈ పొలిటీషియన్స్కి ఓవర్గా మూవ్ అయిపోయి, సో ఓట్ వేయటం అనేటువంటిది డబ్బులకో మందుకో వీటికి వాళ్ళు లొంగరు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువల్ అటానమీ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ జడ్జిమెంటల్ కెపాసిటీ. సో వాళ్ళు ఎంత పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓటేయండి వేరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వీటిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, బట్ వీళ్ళు ఓటేయమంటే క్వశ్చన్ చేస్తారు. సో ఆ ఆస్పెక్ట్లో జెన్జీ నేను అప్రిషియేట్ చేస్తాను. ఈ మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్షియల్ కరప్షన్ ఏదైతే ఉందో దాని రూట్ కాజ్ ఏంటంటే పొలిటీషియన్స్ ఎవరైతే ఎక్కువ కరప్షన్ చేసి రావటం జరుగుతుందో వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు హ్యావ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ద సిస్టమ్ అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ చేయడం, వాళ్ళు చేసే కరప్షన్ని అడ్డం లేకుండా చూసుకోవడం, ఇటువంటి ఆస్పెక్ట్స్ కోసం. ఎప్పుడైతే ఈ జెన్జీ నెక్స్ట్ ఇంకా 4-5 ఇయర్స్ లేకపోతే ఇంకొక 10 ఇయర్స్ తర్వాత జెన్జీ అనేటువంటిది స్ట్రీమ్ లైన్లోకి వచ్చి ఇప్పుడు మెజారిటీ అనేటువంటి దానిలోకి వచ్చినప్పుడు దే విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ పొలిటీషియన్స్. అలా మెచ్యూరిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ క్వశ్చనింగ్ కెపాసిటీ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అప్కమింగ్ 15 to 20 ఇయర్స్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ కరప్షన్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయొచ్చు. దీంతో పాటుగా మనకి పోలీస్ రిఫార్మ్స్ కూడా చాలా వార్ మోడ్లోనే జరుగుతున్నాయండి. సో మనకు కనిపించట్లేదు. అంటే అది ఒక్కటే కాకుండా ఒక ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ఆ ఎస్ఐ గారి ఇంటి ముందు ఆగాలి, అది కరప్షన్ కింద వస్తుంది కదా? ఖచ్చితంగా కరప్షన్ కిందకి వస్తుంది. కరప్షన్లో చాలా రకాలు ఉన్నాయండి. సో మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్షియల్ కరప్షన్, పెట్టి కరప్షన్ అండ్ కోయర్సివ్ కరప్షన్. సో వీ హ్యాడ్ వన్ క్వశ్చన్ కోయర్సివ్ కరప్షన్ దానికి సంబంధించి. సో అండ్ ఇలా ప్యాటర్నేజ్, నెక్సెస్, పొలిటికల్ నెక్సెస్, సో కొలాబరేటివ్ కరప్షన్, ఇలా అన్నింటిలో ఉందండి కరప్షన్. కానీ పోలీసులో ఎందుకంటే విజిబుల్ కరప్షన్ కాబట్టి పోలీస్ వస్తుంది. అందరూ వన్ సైడ్ ఒకటి విక్టిమ్ ఉంటాడు, ఒకటి బెనిఫిట్ ఉంటాడు. విజిబుల్ కంటే కూడా పోలీస్ వాళ్ళకి డిస్క్రిషన్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది సార్. అదేనండి, ఇక్కడ పోలీసులో ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ లో తీసుకోండి 1+1 ఇద్దరు బెనిఫిషియరీ ఉంటారు. ఇక్కడ ఒక లూజర్ ఉంటాడు, ఒకటి బెనిఫిషియరీ ఉంటాడు, కాబట్టి వాడు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాడు. సరే, మీ డిపార్ట్మెంట్ మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి అవన్నీ షార్ట్ అవుట్ తీసుకొస్తారు. ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్ ఫస్ట్ మీకు తెలంగాణ కానీ మీరు అనుకున్న క్యాడర్ వచ్చింది అనుకోండి, యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆయన ఫోన్ చేస్తారా? అసలు అది నా కన్సిడరేషన్ లేదు సార్. కానీ ఆయన మీకు మంచి చేశాడు అనుకుంటా. నేనేమనుకుంటాను అంటే మీరు మంచి ఉద్దేశంతో నన్ను ట్రిగ్గర్ చేశారు అనుకోండి, మీరు నన్ను అంటే మీ ఆయన ఏ ఉద్దేశం అవును కానీ మీకైతే బెనిఫిట్ జరిగింది. ఓకే అండి, దైవం మనుష్య రూపేనా నేను ఫీల్ అవుతా. ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి దైవం నన్ను అటుగా ఇటుగా డైరెక్షన్ ఇస్తా. ఒక్కొక్కసారి భగవంతుడు కూడా మనకి చెడు చూపించి తర్వాత చెడు ద్వారా మనకు మంచి చేసే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. సో ఆయన కూడా ఒక చోట ఇప్పుడు చెప్పాల్సిన మాట చెప్తారు, ఇంకొక చోట ఆపాల్సిన యుద్ధాన్ని ఆపుతారు, ఇంకొక చోట జరపాల్సిన దౌత్యాన్ని జరిపిస్తారు. సో ఇలా దైవం మానుష్య రూపేనా అనేది స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. సో ప్రతి మనిషిలో దైవం ఉంటుంది. కానీ ఏ ఉద్దేశంతో మీ ట్రిగ్గర్ నొక్కినా మీకు మాత్రం మంచి బెనిఫిట్ అయింది. సో అంటే మీరు అవుట్ రైట్ గా రిజల్ట్ ఓరియంటెడ్ తీసుకుంటే మాత్రం నాకు బెనిఫిట్ అయింది. లేదంటే మామూలుగా ఉండేవారు కదా, ఇంకా కానిస్టేబుల్ మామూలుగా అయితే ఉండేవాళ్ళు కాదు. బట్ ద థింగ్ ఈస్ ఇంకొంచెం డిలే అయ్యేదేమో. డిలే అయ్యేది కానీ ఇంత ఫైర్ రాదు కదా మీకు. ఫైర్ అనేటువంటిది నాకు ముందు నుంచి ఉందండి, బట్ అవునవును కరెక్ట్. రైట్ అండి. ఫైనల్ క్వశ్చన్, మీరు ఇందాక చెప్పారు ఫస్ట్ లో ఒక మనిషికి నాకులో
జీన్స్ నుంచి వచ్చింది, ఒక ఫైర్ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను. కానీ ఇప్పుడు కొంతమంది కుర్రాళ్ళు ఏదో సాధించాం, లెగిచామా, తిన్నామా, పడుకున్నామా, ఈ ఈ సర్కిల్లో తిరుగుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని అదే లాస్ట్, ఇంకా మనకి ఇంకా అవసరం లేదని. కానీ మీలాగా దీనికన్నా సాధించాలి అనే పట్టుదల లేదు. అంటే మీరు ఏదో చెప్పారు ఒక మాట, ఫస్ట్లో మా సక్సెస్ ఏమంటే అది గాలివాటంకి వచ్చింది అబ్దుల్ కలాం గారిది, సెకండ్ వచ్చిందంటే నీ కష్టం అని. Yeah. అలా భావించే వాళ్ళు లేని ఈ కాలంలో మీరు సక్సెస్ అయ్యారు, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడున్న జనరేషన్కి, ఈ టైప్ ఆఫ్ మూడ్లో ఉన్న జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎవరైతే అప్కమింగ్ జనరేషన్స్కి కానీ ఎవరికైనా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, డెడ్ ఫిష్ ఏదైతే ఉంటుందో, చనిపోయిన చేప ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది, ఒక రకం. రెండోది ఏంటంటే, ఈ ప్రవాహానికి ఎదురెత్తు సముద్రంలో ఉండాలనుకుంటే సముద్రంలో, నదిలో ఉండాలనుకుంటే నదిలో వెళ్తుంటాయి సో చేపలు. సో మీరు ఎప్పుడైతే ఆ కెపాసిటీ, సో మీరు ఎటువంటి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే మీకు ఆ కెపాసిటీ అండ్ స్కిల్, స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉండాలి. అది మీరు అచీవ్ చేసిన మరుక్షణాన మీరు మీ లైఫ్ కానీ ప్రోగ్రెసివ్గా ఉంటుంది అండ్ దేశానికి కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అయితే దీంట్లో మీరు అన్నట్టు ఇటువంటి అప్కమింగ్ జనరేషన్స్, దీంట్లో 20 to 30 ఏజ్ ఏదైతే ఉందో సార్, 20 to 30 ఏజ్, ఐ మీన్ అగైన్ ఎంఫసిసింగ్, దిస్ ఈజ్ వెరీ వాలటైల్ ఏజ్ సార్, అండ్ ఇట్ ఈస్ వెరీ కన్స్ట్రక్టివ్ అండ్ డిసైడింగ్ ఏజ్ యాజ్ వెల్. అవును, ఈ ఏజ్ దీంట్లో మీకు మొబైల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఇది కావచ్చు, గేమ్స్, వీడియో గేమ్స్ కావచ్చు. సో ఇటువంటి లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ టైంలోనే మీరు మీ కెరీర్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేటువంటిది, మీ రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ లైఫ్ అనేటువంటిది మీరు ఇప్పుడు చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఏజ్లో కనుక మీరు ఆ డిస్ట్రాక్షన్స్కి లొంగిపోయారు అనుకోండి, ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. రెండోది ఏంటంటే, మీరు ఒకవేళ డిస్ట్రాక్షన్స్కి లొంగపోయినా మీలో కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇన్సెక్యూరిటీస్ అంటే ఏంటి? అరే నాకు ఇంగ్లీష్ రాదు, లేకుంటే మా తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేదు, లేకుంటే నా దగ్గర నేర్చుకోవడానికి కంప్యూటర్ లేదు కోడింగ్కి, లేకుంటే నేను ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ నా దగ్గర లేదు, నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, సో నేను సాధించగలుగుతానా లేదా, ఇటువంటి ఈ ఇన్సెక్యూరిటీస్ని ఎక్కువ కానివ్వకూడదు, డౌన్ చేసుకోవాలి. రెండోది, ఈ డిస్ట్రాక్షన్స్కి మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఈ రెండు ఆస్పెక్ట్స్ని మీరు అడ్రస్ చేసుకుంటూ మీరు ఒక ఐడియా తీసుకోండి, ఒక గోల్ తీసుకోండి, ఐడియా కానీ గోల్ కానీ ఏదైనా, బీఇట్ సివిల్ సర్వీసెస్, పాలిటిక్స్, లేకుంటే క్రియేటివ్, ఏవనీ ఫీల్డ్. సో ఈ డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా, ఈ ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ కాకుండా మీరు కనుక డిసిప్లైన్డ్గా, డెడికేటెడ్గా వర్క్ కనుక చేస్తే, సో నో ఫోర్స్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్, దైవం కూడా ఆపదు మిమ్మల్ని. మీరు ఒక సత్కార్యంతో కనుక ముందుకెళ్తుంటే దైవం కూడా ఆపాలనుకుంటే ఆపదు. సో అంత ట్రెమండస్ ఫోర్స్ మీరు యూనివర్స్లో గెయిన్ చేయగలుగుతారు అండ్ అచీవ్ చేయగలుగుతారు. సో ఇది నా మెసేజ్ సార్. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య యువత అంతా కూడా మీరు కళలు కనండి, మీరు ఏమి సాధించాలనుకున్న ఊహించుకోండి, కానీ ఆ కళ నిజం చేయాలంటే అంకిత భావంతో చేయండి, నిబద్ధతగా పనిచేయండి. ఖచ్చితంగా మీకు దేవుడు కూడా ఆపలేడు, మీ కళ నిజం అవుతుంది అంటున్నారు ఉదయకృష్ణారెడ్డి గారు. అంతేగాని కళల కన్నాం అది దేవుడి మీద వదిలిపెట్టి గాల్లో దీపంలో చేస్తే మాత్రం దేవుడు కాదు కదా, ఎవరూ సహకరించారు మీకు అని ఆయన చెప్తున్నారు. ఆయన నచ్చింది ఏంటంటే, కింద స్థాయికి వచ్చిన వ్యక్తి సివిల్ సాధించవచ్చా అనే వర్గాలకి నోరు మూయించేలా చేశాడు ఆయన. అవమానం జరిగింది, అది ఆయన మంచిగానే జరిగింది కాబట్టి ఒకసారి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా ఇంకా మంచి ర్యాంక్ రావాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్ళి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ది బెస్ట్ యూత్ ఆయన. ఖచ్చితంగా ఉదయకృష్ణారెడ్డి గారి లాగా స్టోరీస్ చూడండి. అందరూ ఆయనలాగా కాకపోయినా కొంచెమైనా మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు మెచ్చేలా, దేశం గర్వపడేలా యువత ఉంటుంది అనేది ఉదయకృష్ణారెడ్డి గారి స్టోరీలో తెలుస్తుంది. ఇది ఉదయకృష్ణారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇప్పుడు మీకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద కింద సాధించి అవగాహన ఉంది కాబట్టి మీరు మంచి సక్సెస్ తీసుకురండి. కానీ దయచేసి వాళ్ళని మీరు ఇందాక అన్నారు, ఒక మనిషికి 2 విషయాలు ఎప్పుడూ మనం ట్రిగర్ చేయకూడదు. ఆ 2 కూడా ఆ స్థాయికి వచ్చాక మీరు మర్చిపోకపోతే మీరు డెఫినెట్గా మీకు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ కానీ బయటకు వస్తారు. ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ.